ఏమని ప్రశ్నించాడు? 5 పాపం చేశారు, కానీ 45 మంది మంచోళ్ళు ఉన్నారు. మరి వీళ్ళందరూ 5 ఉన్నారు కాబట్టి ఆ ఊరందరినీ కూడా నువ్వు నాశనం చేస్తావా అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, సరే 5 నాకు కనపడితే, 45 మంది నాకు కనపడితే, ఎవరు మంచిగా ఉన్నాడు, 45 మంది నాకు కనపడితే అందరిని వదిలేస్తారు, ఎవరిని చంపను. ఏమన్నాడు దేవుడు? అందరినీ వదిలేస్తా, అందరిని చంపను అన్నాడు. అవునా, సరే ఇంకో ప్రశ్న ఏమంటే అడుగు అన్నాడు దేవుడు. మళ్ళీ తాను సరే 30 మంది కనపడ్డారు నీకు, 10 మంది పాపం చేసేవాళ్ళు కనపడ్డారు, 30 మంది ఎవరు మంచోళ్ళు కనపడ్డారు. మరి ఇప్పుడు మొత్తాన్ని చంపేస్తావా అన్నాడు. 30 మంది కనపడితే ఆ 10 మంది కూడా వదిలేసి వాళ్ళు కూడా బ్రతకనిస్తాను, చంపేయండి అన్నాడు. మళ్ళీ వస్తాడు దేవుడు అని చెప్పి